మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ విశ్వాసనామ సంవత్సరం శుభాకాంక్షలతో మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ 9 పాదాల వారికి గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత తెలుసుకుందాము. వీరికి ఆదాయము 14, వ్యయము 2, పూజ్యత 4, అవమానం 3. మిథున రాశి వారికి గోచార ప్రకారము చక్కగా లాభదాయకంగానే ఉందని చెప్పుకోవచ్చు. గురు శనులు రాహు కేతులు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నారు. జన్మ గురువు వలన కొంత బంధు విరోధము, స్వయం కృతాపరాధం కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వారు స్వయంగా తాము నెగ్లెక్ట్ వలన, నిర్లక్ష్యం వలన నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులలో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులలో కూడా శ్రమ అధికం, ఫలితం తక్కువగా చూపిస్తోంది. మిథున రాశిలో ముఖ్యంగా ఈ రాశి వారందరూ కూడా కాలభైరవ స్తోత్రం చేయడం వలన, వినడం వలన, కాలభైరవ స్వామిని ప్రతి శనివారం పూజించడం వలన రాహు యొక్క ప్రతికూలతను ఎదుర్కొని మంచి శుభ ఫలితం పొందగలుగుతారు. ముఖ్యంగా మిథున రాశిలో కుజ సంచారం వలన భూ వివాదాలు, కోర్టు కేసులకు ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు, ముఖ్యంగా అన్నదమ్ములతోని వైరవభావాలు ఎక్కువ అయి విరోధం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబ వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు ఏర్పడి, చిన్న కుటుంబాలైతే భార్యాభర్తలు పిల్లల మధ్యలో మనస్పర్ధలు రావడము, పెద్ద కుటుంబాలైతే అన్నదమ్ముల మధ్య సమస్యలు రావడము కలిగించే అవకాశం ఉంది. అందుకుగాను కొంత దైవ బలం అనుకూలించాలంటే వీళ్ళు స్వయం కృషిని ఎక్కువ పెంపొందించుకోవాలి. అందరితో స్నేహంగా ఉండాలి. సోమరితనాన్ని చాలా వరకు వదిలిపెట్టాలి. నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి చాలా జాగ్రత్తతో ఈ సంవత్సరం మసులుకునే అవకాశం కనబడుతోంది. ఎంతో శ్రమిస్తే గాని విద్యార్థులు ఉత్తీర్ణత కాలేరు. వివాహాలు అయినా కూడా సంతానానికి ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి సంతానం కోసము శుక్ర అనుగ్రహ ప్రాప్తికై మహాలక్ష్మిని పూజించాలి. శుక్రగ్రహ జపము చేయించుకోవాలి. అలాగే కుజ దోషము ఎక్కువగా కనబడుతోంది. కుజ సంచారం వలన విపరీతమైనటువంటి వైపరీత్యాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి దక్షిణముఖ ఆంజనేయ స్వామికి వీరు మంగళవారం నాడు పూజ చేసుకోవడం వలన 9 పాదాల వారికి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అలాగే మృగశిర వారు ఆంజనేయ స్వామిని, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు దుర్గాదేవిని, పునర్వసు నక్షత్రం వారు శ్రీరామచంద్రుని ఆరాధించి పూజించి వారికి సంబంధించిన హోమ జపాదులు చేసుకోవడం వలన ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి గ్రహ స్థితి చాలా మేలు కలిగించి పుణ్య ఫలితాలు, శుభ ఫలితాలు అందిస్తుంది. మిథున రాశి వారికి ఈ సంవత్సరము గురువు శనులు పాపులు కుజుడు సంచారం వలన అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. చాలా సులువుగా కావాల్సిన పనులు చాలా భారంగా జరిగే అవకాశం ఉంది. వీళ్ళు చాలా ఓపికతోని, సహనంతోని నలుగురితో మన్నన పొందే విధంగా ఉంటాం వలన, అలాగే దైవానుకూలమైనటువంటి ఇంతకు ముందు చెప్పినటువంటి ఏ రాశుల వారికి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో తెలుసుకొని వాటికి పూజ హోమాధికాలు చేసుకోవడం వల్ల వీరు మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. సంతాన విషయంలో, సంతానానికి సంబంధించి విద్యా ఉద్యోగ విషయాల్లో కూడా వీరి మిథున రాశి ప్రభావం వలన, వీరి రాశి మిథున రాశి అవడం వలన కొన్ని ఇబ్బందులు, మానసికమైన క్లేశాలు, బాధలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి పిల్లల గ్రహస్థితిని, వారి గ్రహస్థితిని సమీక్షించుకొని తక్షణమే ఉపశమనానికి సంబంధించి హోమాలు జపాలు చేయించుకోవడం వల్ల మంచి శుభ ఫలితాన్ని పొందుతారు. జై శ్రీరామ్.